ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మరి ప్రజాక్షేమం కొరకు మనం ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కటి ఫలితాలను దేవుడిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆదరించబడుతూ ఉన్నారు. ఈ లాక్డౌన్లో అనేక మంది ఆత్మీయతలు వెనకబడిపోయినా కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మరి యెషయా గ్రంథం 26:21లో నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అనేటువంటి వాక్యాన్ని మనం కొన్ని నెలలుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలి. మరి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ అద్భుతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం అందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాకు అధ్యక్షులుగా ఉండి నీవే మాట్లాడమని. పరిశుద్ధాత్మ దేవుడు నీవు మాట్లాడినట్లయితే హృదయాలు కదిలించబడతాయి కదా దేవా. నీవు మాట్లాడినట్లయితే ప్రతి వారి సమస్య నుంచి విడుదల పొందుకుంటారు. నీవు మాట్లాడుచున్నందుకు బలపరుస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మనం ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడో అంతఃపురములలో ఉండమంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించాలి. ప్రార్థించడమే ఒక సమస్యగా మారిపోయినప్పుడు, అసలు ప్రార్థనే చేస్తేనే ఒక సమస్య అనేటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేస్తాం? సమస్యలు వచ్చే ప్రార్థన చేసుకోవాలి, బాగానే ఉందండి. అసలు ప్రార్థన చేయటమే సమస్య అయిపోతే ఆలోచన చేస్తారా? ప్రార్థన చేయటమే సమస్య అనమాట. అంటే ప్రార్థన చేసామంటే మనకి పనిష్మెంట్. అసలు సమస్యలు వస్తేనే ప్రార్థన చేసుకోమన్నప్పుడు ప్రార్థన చేస్తేనే సమస్య అంటే ఇంకేం చేయాలి బ్రదర్? ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది చాలామందికి ఆలోచన వస్తూ ఉంటుంటారు. అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా బైబిల్ గ్రంథంలోనూ? అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సమస్యలు వస్తే ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది. మరి ప్రార్థన చేస్తేనే సమస్య వచ్చి ఇలా ఉంటే ఏం చేయాలి? మానేసేలా ప్రార్థన? చాలామందికి వచ్చే ప్రశ్న. హల్లెలూయా. కాబట్టి నిజంగా బైబిల్ గ్రంథంలో ఇటువంటి సిచ్యువేషన్ జరిగిందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథం మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదొరేయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అసలు ఎందుకని దానియేలుని సింహం బోన్లో వేశారు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఏంటంటే రాజు యొక్క శాసనం ఏంటంటే ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవరన్నా ఏమని చెప్తారు? దేవుడికి మొక్కండ్రా బాబు, దేవునికి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడికి మొక్కుతే తప్పంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే తప్పంట. ప్రియులారా, కొన్ని సమాజంలో మనకు వచ్చేటువంటి సమస్యలు చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటుంటాయి, చాలా భయంకరమైన సమస్యలు ఎదురవుతుంటుంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన అని తెలుసుకున్నప్పుడు, అసలు ప్రార్థించడమే ఒక సమస్యగా మారిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మానేస్తున్నాం కదా. మీరు క్రైస్తవులని తెలిస్తే మీకు రేషన్ ఇవ్వరండి, మీరు క్రైస్తవులని తెలిసినట్లయితే మీకు జాబులు రావండి అన్న వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తాం. చాలా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ దానియేలు గారికి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రార్థన చేసుకోనివ్వట్లేదు అన్నమాట. ప్రార్థన చేస్తే తప్పు అంటండి. ఇప్పుడు ఆయనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కానీ అసలు ప్రార్థన చేయటమే తప్పు అంట. వావ్, మనకి ఇటువంటి రూల్స్ వస్తే అబ్బా ఎంత అద్భుతంగా మనం ముందుకెళ్ళిపోతామో. ప్రభుత్వం చర్చికి వెళ్ళొద్దు అన్నది కదండి, మంచిగా ఉంది. చర్చికి వెళ్ళకూడదు ఇప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, అక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రార్థన లేనటువంటి వాడు ప్రాణం లేనటువంటి వాడు. క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, బయట సమస్య ఉంది, పరిష్కారం లోపల ఉంటుంది. పరిష్కారం ప్రార్థనలో ఉంటుంది. అటువంటి ప్రార్థననే ఇప్పుడు ఈ రోజున అడ్డుకుంటూ వచ్చారు. అటువంటి ప్రార్థన చేయకుండానే సిచ్యువేషన్ ఎదురైంది. హౌ యు ఆర్ రెస్పాండింగ్? ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా రెస్పాండ్ అవుతాం?
దానిలుగా స్టోరీ లేదనుకుందాం, ప్రజెంట్ మనమే అనుకుందాం. మనం ఎలా రెస్పాండ్ అవుతాం? ఖచ్చితంగా మనం దేవుడిని విడిచిపెట్టేస్తాం. ఎందుకు వచ్చింది దేవుడికి తెలియదండి, ప్రార్థన చేయబోతేనే ఎందుకు వచ్చిన సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఇంత రిస్క్ తీసుకోవటం ఎందుకు? దేవుడికి తెలియదు పరిస్థితులు ఎలా ఉన్నాయో అని చెప్పి మనం ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి దానియేలు గారు మనకలాగా ఆలోచించలేదు. ఆయన మనకలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిగా లేడైనా ఒక ప్రత్యేకమైనటువంటి యోధుడుగా, దేవునికి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సంఘంలో, సమాజంలో చుట్టుపక్కలంతా సమస్య వచ్చి పడింది, 4 వైపుల నుంచి సమస్య వచ్చింది. హల్లెలూయా. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థనలో మాత్రం మార్పులు రానివ్వట్లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడం మాత్రం మార్పులు రానివ్వట్లేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సమస్య ఏంటంటే బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుని గురించినటువంటి అవగాహన లేదు, దేవునిలో విశ్వాసం లేదు, దేవుని యొక్క గొప్పతనం తెలియడం లేదు. దేవుడంటే అందరూ అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గారికి సమాజం చూసినప్పుడు ఎలాగైతే ఎండిపోయినటువంటి ఎముకలు, కుళ్ళిపోయినటువంటి బోన్స్ కనిపించినాయో, మరి దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే చుట్టూ సమస్యలు, చుట్టూ అంధకారం, చుట్టూ ఆందోళన, చుట్టూ భయంకరమైనటువంటి శత్రుత్వం కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు అనమాట, నాన్న నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం రాదు, కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం రాదు. మరి ఏం చేయాలి ప్రభువా? కిటికీలు మూసుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ అంతఃపురంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభా నేను అక్కడ ఎవరైనా కదా? లేదు నాన్న, నీ అంతఃపురం అంటే నువ్వు ఇది అనుకుంటున్నావా? లేదు, అసలైన అంతఃపురం ఇంకో చోట ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. అది అసలైనటువంటి ప్రార్థన ప్రదేశం. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఫ్యాన్ వేసుకుని చక్కగా మంచిగా కిటికీలు ఓపెన్ చేసుకుని మంచిగా గాలి వస్తుంటే ప్రార్థన చేయడం కాదు. ఎందుకంటే బయట సమాజం చాలా కుళ్ళిపోయింది. యెహెజ్కేలు గారిని దేవుడు ఇంట్లో కూర్చుని నాన్న చెయ్యి అని అనలేదు. ఆయన ఆ కుళ్ళిపోయినటువంటి సమాజంలోకి తీసుకెళ్ళి చూడు పరిస్థితి ఎలాగుందో, ఈ లోయ లోపల నుంచి నువ్వు విడుదల ప్రకటించాలి. హల్లెలూయా. ఈ లోయ అంతా కూడా సమస్య ఉంది కాబట్టి నీ నోటి లోపల నుంచి వచ్చినటువంటి మాట దీనికి విడుదలనిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి దానియేలుతో దేవుడు చెప్పి ఉండొచ్చు, నాన్న అందరిలో అంధకారం అలమటించిపోతూ ఉంది, అందరిలో నిరుద్యోగం, నిర్జీవం, అందరిలో ఆందోళనకరమైన పరిస్థితులు, అందరిలో నా గురించినటువంటి అవగాహన లేదు, అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు, ఆందోళనతో జీవిస్తూ ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు ద్వేషభావాలతో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ద్వేషము, అసూయ, హల్లెలూయా, ఆ ద్వేషము, అసూయ, అవిశ్వాసము పోయి అసలైనటువంటి దేవుని పట్ల నిజమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాలంటే నువ్వు ఇంటిలో ఉండి కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తే కుదరదు. మరి ఎక్కడ ప్రార్థన చేయాలి ప్రభువా? సింహాల బోన్లోకి వెళ్ళాలి, సింహాల బోన్ క్లోజ్ అవ్వాలి, ఆ డోర్స్ అన్నీ మూసుకోవాలి, అక్కడుండి ప్రార్థన చేయాలి. సరే ప్రభువా, నువ్వు ఎలాగంటే అలాగ ప్రభువా, నువ్వు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాను, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, ఐఎమ్ రెడీ ప్రభు. చూసారా దానియేలు గారి రెస్పాండింగ్ ఎలాగ ఉన్నదో? రెడీ, నేను వెళ్తాక ప్రభువా, నా ప్రాణం పోయినా పర్లేదు, నేనేమైనా పర్వాలేదు, సంఘం కోసం, సమాజం కోసం, పరిస్థితులు ఎలాగున్నా కూడా నేను వెళ్తాను. అంతమంది మారుతారంటే నేను సింహాల బోన్లోకి వెళ్తాను, అంతమందికి విడుదలకు వస్తుందంటే నేను సింహాల బోన్లోకి వెళ్తాను, నేను లోపలుండే ప్రార్థన చేస్తాను, నేను తలుపేసుకునే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, కాబట్టి మనం తలుపేసుకుని ప్రార్థన చేయడం అంటే ఉంటుంటాం చాలా సుఖవంతమైనటువంటి ప్రార్థన, లోపల నుండి చేసేటువంటి ప్రార్థన, ఏసీలో ఉండి చేసేటువంటి ప్రార్థన, మంచం మీద కూర్చుని చేసేటువంటి ప్రార్థన, ఇంటిలో ఉండి చేసేటువంటి ప్రార్థన అని చాలా కంఫర్ట్గా ఉండేటువంటి ప్రార్థన అనుకుంటూ ఉన్నాం. కాబట్టి బయట ఉన్న సమాజంలో మార్పు రావాలంటే, బయట ఉన్నటువంటి సమాజంలో విడుదల రావాలంటే, ఆ బయట ఉన్నటువంటి పరిస్థితులన్నీ తలకిందులు అవ్వాలంటే, బయట ఉన్న పరిస్థితులన్నీ మారాలంటే, నాన్న నువ్వు ఇంట్లో ఉంటే సేఫ్ కాదు, మరి ఎక్కడుంటే సేఫ్ రావా? సింహాల బోన్లు అయితేనే సేఫ్గా ఉంటాను. సింహాల బోన్లు అయితే ఎవడ నిన్ను ఆటంకపరచడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే దానియేలు గారు మరి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే అదిగో దానియేలు అది కిటికీలు ఓపెన్ చేస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు అని అందరూ చూస్తున్నారంట. డిస్టర్బెన్సింగ్ ఉందంట.
నాన్న నీకు డిస్టర్బెన్స్గా ఉన్నది ఇక్కడ, ఎందుకు ఇక్కడ కదా నువ్వు ప్రార్థన చేయవలసింది, నడు నీకు ఒక స్పెషల్ ప్లేస్ అరేంజ్ చేశాను నేను అక్కడ. ఆ ప్లేస్లోకి నువ్వు తప్ప ఎవడు రాడు అక్కడికి, నువ్వు తప్ప ఎవడు ఎంటర్ అవ్వలేడు అక్కడికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఎంటర్ అయ్యాడా ఎండ్ అయిపోయాడే, జీవితం క్లోజ్ అక్కడతోటి. కానీ నువ్వు మాత్రమే అక్కడ ఎంటర్ అవ్వగలుగుతావు, ఎగ్జిట్ అవ్వగలుగుతావు. ఎగ్జిట్ అవ్వగలిగినటువంటి కెపాసిటీ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, ఆ ప్రదేశంలోకి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకున్నావంటే దేర్ ఈజ్ నో డిస్టర్బెన్స్. అసలు ఎవడు మాట్లాడ్డా అక్కడ, ఎవరు నిన్ను ఆటంకపరచరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పాటు అయిందంటే ప్రత్యేక ప్రార్థన కోసం, ప్రత్యేకమైనటువంటి ప్రార్థన దేవునితో గడపడానికి, ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవునితో గడపడానికి పరిస్థితిని దేవుడు అట్లా అనుకూలిస్తూ ఉంటుంటాడు. కాబట్టి దానియేలు గారు సింహాల బోన్లోకి వెళ్ళటం అన్నది దేవుని చిత్తమై ఉన్నది. దానియేలు గారు సింహాల బోన్లోకి వెళితేనే బయట ఉన్న ప్రజల్లో అవిశ్వాసం పోతుంది, బయట ఉన్న ప్రజల్లో అంధకారం పోతుంది, బయట ఉన్నటువంటి ప్రజల్లో ఆందోళన అంతా కూడా మటుమాయమైపోతుంది, బయట ఉన్నటువంటి ప్రజల్లో అసలైనటువంటి దేవుడిని ఎవరో తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజంగా దానియేలు గారు మరి ఆ సింహాల బోన్లోకి వెళ్ళకుండా ప్రార్థన చేసుకోకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, అయిపోయింది. ఉపయోగం ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే ఉపయోగం ఉండదు, ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకున్నా ఉపయోగం ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి, కష్ట పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. మన జీవితంలో ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురైందా, ఇటువంటి భయంకర పరిస్థితి ఎందుకు వచ్చిందా, ఇంత కష్టం మనకి ఎందుకు వచ్చిందా? హల్లెలూయా, ఇటువంటి హృదయం నలిగేటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందా, ఇన్ని శ్రమలు వచ్చి ఎందుకు మన మీద పడ్డాయా? శ్రమలు మనకి ఎదురవుతుంటే పరిష్కారాన్ని దానికి ఎదురు పంపాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలీషా గారి దగ్గరికి ఒక స్త్రీ వస్తుందంట, కుమారుడు చనిపోయి సమస్య. ఈయన ఏం చేస్తున్నాడు, పరిష్కారాన్ని ఎదురు పంపుతున్నాడు తన శిష్యుని. ఎదురెళ్ళు, ఆవిడకి ఏంటి అంత క్షేమానా, ఏంటి ప్రాబ్లం ఏంటి తెలుసుకో. హల్లెలూయా. కాబట్టి సమస్యను చూసి మనం వెన్ను చూపించకూడదు, సమస్యకి ఎదురెళ్ళాలన్నమాట. హల్లెలూయా. కుక్క మన మీదకి పరిగెట్టుకొస్తూ ఉంటుంటే, కుక్క మరుగుతుంటుంటే మనం పరిగెట్టామనుకోండి మనం తరిమేస్తుంది. అది ఛీ అని మనం ఎప్పుడైనా నిలబడ్డామో తోక ముడుచుకుని వెనక పరిగెట్టి వెళ్ళిపోతుంది. సమస్యలు అనేటివి కుక్క పిల్లలు లాంటి ప్రియులారా. కాబట్టి మనకు ఎదురవుతుంటుంటాయి, మురుగుతూ ఉంటుంటాయి, అరుస్తూ ఉంటుంటాయి, కరవడానికి మీదకి వస్తూ ఉంటుంటాయి. బట్ హౌ యు ఆర్ రెస్పాండింగ్. కుక్క మురుగుదలకు పరుగు పెడుతుంటుంటాం మనం, దొరికిందే లోకం అని చెప్పి అది పరుగు పెడుతుంటుంటుంది. హల్లెలూయా. కాబట్టి సమస్యలు అనేటువంటి కుక్క పిల్లలు లాంటివి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, భవం అంటే ఛీ అనాలన్నమాట. అతలపో అని చెప్పి దానికి ఎదురు వెళ్ళాలి మనం, అప్పుడు అది భయపడుతుంది. నువ్వు ఎదురు తిరిగినంత సేపు అది చిన్న కుక్క పిల్ల అయినా సరే తరుముతానే ఉంటుంటుంది, మనల్ని బెదిరిస్తానే ఉంటుంటుంది. కారణం మన భయమే, మన బలహీనతే దానికి బలం అన్నమాట. కాబట్టి ఈరోజు సమస్యలు వస్తూ ఉంటుంటాయి. వచ్చింది ఒక్కడే ఉన్నాడండి ఆయన, దానియేలు గారు. లోకమంతా సమస్యే, లోకంలో అందరూ కూడా దానియేలు గారి మీద తప్పు పడుతూ ఉన్నారు. కాబట్టి లోకం మారాలంటే, పరిస్థితులు మారాలంటే, లోకంలో ఉన్న ప్రజల ఆలోచన విధానం మారాలంటే, లోకంలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసం పోవాలంటే, లోకంలో ఉన్న ఆందోళన పోవాలంటే, ఆ లోకస్తులో ఉన్న ఆ అంధకారం పోవాలంటే, దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ అవిశ్వాసం అంధకారం పోవాలంటే ఖచ్చితంగా దానియేలు గారు లోపలికి వెళ్ళాలి, తలుపేసుకోవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే ప్రభు వెళ్తానన్నాడు, వెళ్ళాడు ఎక్కడికి, సింహాల బోనులోకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉగ్రత తీరిపోయే వరకు ఏం చేయాలంటే లోపల నుండి ప్రార్థన చేయాలంట. యెషయా 22 మర్చిపోకూడదు మీరు. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగిండు. దానియేలు కొంచెం సేపు దాకోవయ్యా, ఉగ్రత తీరిపోయే వరకు. ఎక్కడ ప్రభువా, నేను ఇక్కడ కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నా, చూస్తున్నారు, వాళ్ళు అందరికీ చెప్తున్నారు, ప్రార్థనగా చేస్తున్నా, నువ్వు కాపుతాలు కాయొచ్చు కదా. అక్కడ కాదు, ఎక్కడ దాక్కుంటావు నీకు, నేను అక్కడగా చెప్తాను, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు, సింహాల బోన్లో దాకు, కొంచెం ఆ ఉగ్రత తీరిపోయే వరకు, ఎంతో కాదు కొంత సమయం అని చెప్పాడు అంటాను దేవుడు దానియేలుతో. సరే ప్రభువా, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను, సింహాల బోలేంటి ఎక్కడికైనా వెళ్తాను, నాకెందుకు, నువ్వు చెప్పావు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి వెళ్తా ఉన్నాడు ఆయన. ఎక్కడికి, సింహాల బోన్లోకి వెళ్ళాడు, తలుపేశారు. లోపల చూస్తే ఎవరున్నారో, సింహాలు ఉన్నాయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సింహాలని కాస్త దేవుడు ఏం చేయడంటే సెక్యూరిటీ గార్డ్స్ కింద మార్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని తలుపులు తీసుకుంటే అందరూ చూసి దానియేలు ప్రార్థన చేస్తాను కంప్లైంట్ ఇస్తున్నారు.
ఇప్పుడు ఎవరిని పెట్టాడంట సెక్యూరిటీ గార్డ్స్ కిందను? సింహాలను పెట్టాడంట దేవుడు. దానియేలు ప్రార్థన చేయను, ఇప్పుడు పెట్టాను సెక్యూరిటీ, నీకు సింహాలను పెట్టాను, ఇప్పుడు ఎవడు రాడు నీకు ఇంకా, ప్రార్థన చేసుకో అని చెప్పాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఎంత అద్భుతం చూసారా? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట దేవుడికి. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాలు సెక్యూరిటీగా ఉన్నాయంటండి, సింహాలు సెక్యూరిటీగా ఉన్నాయి చుట్టూను. దానియేలుకి ఏమీ జరగకుండా, దానియేలుకి ఏ హాని సంభవించకుండా సెక్యూరిటీగా ఉంటుంది. దానియేలు, ఇది సెక్యూరిటీ ప్లేస్ నీకు. ఇక్కడైతే ఎవడ డిస్టర్బెన్స్ చేయడే, ఎవడ నీతో మాట్లాడే, ఎవడ నిన్ను కదపడే, ఎవడ నిన్ను మెదపడే, హాయిగా ప్రార్థన చేసుకుంటామని చెప్పి ఇది నీకు అంతఃపురం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసుకో. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశం చాలా బాగుంటుంది తెలుసా నీకు? దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్. లోకంతో సంబంధం ఉండదు నీకు ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. కాబట్టి సింహాలు నీకు సెక్యూరిటీగా పెట్టారు. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు అనుకున్నాను నీకు? ఇప్పుడు సింహాలు. చేసుకో, ఇప్పుడు తెల్లవార్లు ప్రార్థన చేసుకో, నేను ఎవడు ఆటంకపరచడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవార్లు ప్రార్థన చేసుకో, ఎవరు నిన్ను ఆటంకపరచరు అని చెప్పి మరి దానియేలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడటం. ఒక దేవదూతను పెట్టాడు దేవుడు అక్కడ. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్స్ ఏమన్నా నిద్రపోతారేమో, సెక్యూరిటీ గార్డ్స్కి ఏమన్నా మళ్ళీ ఆకలైతే పొరపాటుని దానియేలు గారి దగ్గరికి వస్తారేమో అని చెప్పి దానియేలు గారికి సింహాలకి మధ్యలో దేవుడు దూతను పెట్టాడు. హల్లెలూయా. సెక్యూరిటీ కూడా సరిగ్గా పనిచేస్తున్నారు లేదు చూడు అని చెప్పేసి గడుస్తూ ఉంది. ప్రార్థన ప్రారంభించాడు. గంట, 2 గంటలు, 3 గంటలు, నైట్ 9కి స్టార్ట్ అయింది ప్రార్థన. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 4:30 అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆల్ నైట్ ప్రేయర్ చేశాడండి. వావ్, దానియేలు గారు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడండి. దేవుడు కొత్త విషయం తెలియజేయడు మనకి ఈరోజు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానియేలు గారు కూడా ఏం చేశాడంటే ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. హల్లెలూయా. సంపూర్ణ రాత్రి దేవునితో గడుపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎప్పుడు తెల్లవారుతుందా అని రాజు చూస్తూ ఉన్నాడు. దానియేలు గారిని బయటికి తీసుకొద్దారని చెప్పేసి ప్రార్థనలో ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన ముగించుకుంటాడా దానియేలు గారు? ప్రార్థన ముగింతే బాగుండు, ఆయనతో మాట్లాడతారు అనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరో దేశంలో ఉన్నటువంటి రాజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ చేస్తున్నాడు అంటే దానియేలు గారు. రాజు గారు వెయిట్ చేస్తున్నాడు, దానియేలు గారు ప్రార్థన ఎప్పుడు ముగింతాడా అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయం కదండి. కాబట్టి బయట సమస్య ఉంది, బయట ఆందోళన ఉంది, కానీ లోపల ఆ ఆందోళనకి పరిష్కారాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిగా దానియేలు గారు ఉన్నాడు. బయట ఉన్నటువంటి సమస్యకు పరిష్కారంగా వ్యక్తి లోపల ఉన్నాడు. బయట ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని లోపల నుంచి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. కాబట్టి ఈ రోజున బయటంతా సమస్యలు ఉన్నాయా? బయటంతా ఆందోళన ఉన్నదా? బయటంతా భయంకర పరిస్థితులు ఉన్నాయా? అసలు లోపల నుండి మనమే భయపడుతున్నామా? దానియేలు గారు భయపడ్డాడు అన్నటువంటి విషయం ఎక్కడైనా కనిపిస్తుందండి? దానియేలు గారు భయపడుతూ లోపలికి వెళ్ళాడు అనేటువంటి విషయం ఎక్కడైనా ఉన్నదండి? దానియేలు గారు కొంచెం ఏమన్నా జంకాడు, దానియేలు గారు కొంచెం ఏమన్నా భయపడ్డాడు అనేటువంటి విషయం మనం ఎక్కడ చదవమే, బైబిల్లో ఎక్కడ రాయబడలేదే. దానియేలు గారు సింహాల బోన్లో కూడా సంతోషంగా వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ఆల్రెడీ అంతా తెలుసు. దేవుడు మాట్లాడాడు, దానియేలు నీకు మంచి ప్లేస్ ఏర్పాటు చేయాలి, ప్రార్థన చేసుకోవటానికి, ఏం భయపడకు, నేను ఉంటాను అక్కడ, దూత రూపంలో నేను వచ్చి అక్కడ నేను కూడా ఉంటాను, నువ్వేం అంటారు కాదు, నీకు శ్రమల్లో నేను తోడుంటాను, నేను విడిపిస్తాను, నేను నడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, డోంట్ వర్రీ మై డియర్ సన్ అని చెప్పుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇంత మాట ఇచ్చాక, ఇంత భరోసా ఇచ్చాక నాకెందుకు ప్రభా? ఇంత భరోసా ఇచ్చిన తర్వాత నాకు భయం ఏంటి? హ్యాపీగా వెళ్తాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంత భరోసా ఇచ్చిన తర్వాత నాకు భయం ఏంటి ప్రభా? సరే వెళ్తాను, నువ్వు కూడా వస్తానంటున్నావు కదా అక్కడికి. నేను ఒక్కడనైతే భయపడేవాడినేమో, నువ్వు వస్తానంటున్నావు కదా, సరే సరే వస్తాను ప్రభా, సంతోషంగా వస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ఇద్దరికి మీటింగ్ ఉంది అక్కడ, బయట అంతా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ కలుసుకుందాం అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 97వ కీర్తన 15వ వచనంలో శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను అని చెప్పినటువంటి దేవాది దేవుడు మరి దేవుని దూత రూపంలో దానియేలు గారికి తోడున్నటువంటి దూత ఎవరో కాదు, దేవుడు అనమాట, యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏదైతే నిన్ను భక్షించాలనుకున్నదో
దాన్నే ఒక రక్షణ కవచంగా చేస్తాడు దేవుడు. ఏదైతే నిన్ను కబళించి వేయాలనుకున్నదో దాన్నే ఒక కంచుకోటగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సింహాలు ఏం చేస్తాయంటే సింగల్ బోన్ మిగలకుండా తినేటువంటి సింహాలని సెక్యూరిటీ గార్డ్స్ కింద మార్చేయాడు. ఏదైతే శత్రువో ఆ శత్రువులు ఏదంటే దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంటుంటాడు. శత్రువులోనే స్నేహ భావాన్ని కలిగజేస్తాడు దేవుడు. శాసనాలు మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే సింహాల బోన్లో మీటింగ్ దానియేలు గారికి యేసుప్రభు వారికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే సింహాల బోన్లోకి చనిపోటానికి వెళ్తలేదు. సింహాల బోన్లోకి ఎందుకు వెళ్తున్నాడు? విజయంతో బయటికి రాటగా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. సింహాల బోన్లోకి ఎందుకు వెళ్తున్నాడు? దేవునితో ఈజ్ ఏ డైలాగ్. దేవునితో మాట్లాడటానికి వెళ్తూ ఉన్నాడు. దేవునితో సంభాషించడానికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో హృదయంలో ఉన్న బర్డెన్ షేర్ చేసుకోవటానికి వెళ్తూ ఉన్నాడు. ప్రభువా ఎందుకు ప్రభువా సమాజం అంతా ఇలా ఉన్నది? ఏం లేదులే దానియేలు, ఆ సమాజం అంతా అలా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. నువ్వు ఆ సమాజానికి అంత పరిష్కారం ప్రకటించాలి కాబట్టి నేను వాడుకుంటున్నాను. యెజ్కేలు గుర్తున్నాడు కదా నీకు? అప్పుడు కూడా అంతే, సమాజం అంతా కుళ్ళిపోయింది, ఎండిపోయింది. అప్పుడు నేను అడిగాను, మరి యెజ్కేలు ఏంటిది ఇలా కుళ్ళిపోయింది, ఎండిపోయింది అన్నప్పుడు, ఇది ఏమన్నా బ్రతుకుతుందా? బ్రతికి బట్ట కడుతుందా? ఏమన్నా బ్రతికి బాగుపడుతుందా? లేకపోతే ఈ లోయలోనే, ఈ ఆర్థిక సమస్యలోనే, ఈ అనారోగ్యంలోనే పోతారా అని దేవుడు అడుగుతాడు మనల్ని. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇంకెప్పుడు అంతే వాళ్ళ జీవితం? వాళ్ళు ఏమన్నా బాగుపడతారంటవా? వాళ్ళు ఏమన్నా పైకి వస్తారంటవా అని దేవుడు మనల్ని అడుగుతాడు. ఎందుకని దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు వాళ్ళు బాగుపడతారని, పైకి వస్తారని, ఆశీర్వదించబడతారని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతారని. మరి ఎందుకు అడిగాడు? అసలు నీ ఆలోచన ఎలాగుంది? వాళ్ళని ఇంకా చిన్న చూపు చూస్తున్నావా? నీ పక్క వాళ్ళని, వాళ్ళు ఇంకా ఆర్థిక సమస్యల్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మూర్ఖులేనండి, వాళ్ళ మారు మనసు పొందరండి, వాళ్ళకి దేవుడు అంటే పడదండి, ఇట్లా చెప్తున్నావా? లేకపోతే ప్రభువా నీకు అసాధ్యమైంది ఏముంది దేవా, నువ్వు తలుసుకున్నావు అంటే ప్రతిదీ అవుతుంది. ప్రభువా నీ నోటి మాటతో ప్రతిదీ నెరవేర్చబడుతుంది. నువ్వు సెలవు ఇచ్చినట్లయితే ప్రతిదీ జరుగుతుంది. హల్లెలూయా. చూసారా, మోషే గారు, యెజ్కేలు గారు, ఎస్తేరు గారు, నెహెమ్యా గారు, వీళ్ళంతా చూడండి ఎట్లా చెప్తున్నారు. నీ ప్రజలు కాబట్టి నీకు అసాధ్యమైంది లేదు. నువ్వు అనుకుంటే ఏదైనా అవుతుంది ప్రభా, నువ్వు చెప్తే జరుగుతుంది ప్రభా, నువ్వు చేయాలంటే చేస్తావు. నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభా, నువ్వు చెప్తే జరుగుతుంది ప్రభా. హల్లెలూయా. దేవుడు వేసిన ప్రశ్నకి సమాధానం దేవుడిలోంచే రాబట్టారు వాళ్ళు. ఎంత అద్భుతమైనటువంటి మనసు చూసారు వాళ్ళది. కాబట్టి యెజ్కేలుని అడిగినప్పుడు దేవుడు యెజ్కేలు చెప్తున్నారు, ప్రభా నీకు తెలుసు కదా ప్రభా ఏమవుతుందను. సరే అయితే మాట్లాడు, మరి అయితే ఏమని మాట్లాడు ప్రభా అన్నట్లు జీవం రావాలని మాట్లాడు. హల్లెలూయా. మాట్లాడేసాడు, జీవం వచ్చేసింది అద్భుతంగా. మరి ఆ ఎండిపోయిన పరిస్థితి అంతా కూడా ఆ భూమి లాంటి ఎండిపోయిన భూమి లాంటి పరిస్థితులు కూడా పచ్చగా మారిపోయినాయి. కాబట్టి ప్రియులారా, మీకు ఎవరైనా నిరుద్యోగ సమస్యలో కనబడితే ఉద్యోగాన్ని ప్రకటించాలి. ఆర్థిక సమస్యలో కనిపిస్తే ఐశ్వర్యాన్ని ప్రకటించాలి. గొడ్రాలు ఎవరైనా కనిపిస్తే, పిల్లలు లేనటువంటి కనిపిస్తే పిల్లల్ని ప్రకటించాలి. హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, వీళ్ళకి పిల్లలు పుడతారంటవా? ఎక్కడ ప్రభావ వీళ్ళకి పిల్లలు ఎక్కడ పుడతారు? పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు అసలు దేవుడికి ప్రార్థన చేయరు, అసలు దేవుడికి అంత ఇష్టంగా కూడా జీవించరు, ఎప్పుడెప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు చర్చకు వస్తుంటారు. వాళ్ళకి ఎక్కడ పుడతారు ప్రభువా? ఇది మన ప్రార్థన, మన వైఖరి అనమాట. హల్లెలూయా. దేవుడికి పిల్లలు పుట్టినోళ్ళ సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు. నువ్వు మళ్ళీ స్పెషల్గా చెప్పవసరం లేదు. వాళ్ళు అలాటోళ్ళు, వీళ్ళు ఎలాటోళ్ళు, ప్రభువా నీకు సంగతి తెలుసు కదా, వాళ్ళు ఎలాటోళ్ళు, అన్నయ్య గారిలాగా మనం కంప్లైంట్ ఇవ్వవసరం లేదు. హృదయాంతరంగం పరిశీలించేటువంటి దేవుడికి అందరి గురించి తెలుసు. స్పెషల్గా మనం దేవుడికి పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ పిహెచ్డీ చేశాడు, మనకు అక్షరాలు నేర్పిస్తున్నాడు. ఆయన మన టీచరు, మనం ఆయనకి టీచరు కాదు. క్యాజువల్గా అడుగుతుంటాడు అనమాట. మా పిల్లల్ని అడుగుతుంటాం మేము, మా పాపని, అమ్మ ఇదేంటి బాలు అంటది, ఇదేంటి పెన్ను అంటే నాకు తెలియదా బాల్ అని, నాకు తెలియదా పెన్ అని. అసలే ఆ పిల్ల నోట్లోంచి వింటే ఎంత ముద్దుగా, ఎంత బొద్దుగా, చక్కగా ఉంటుందని చెప్పి అడుగుతూ ఉంటుంటాం. సేమ్ దేవుడు కూడా అట్లాగ అడుగుతుంటాడు అనమాట. ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభా నేను ప్రార్థన చేస్తాను ప్రభా. దేవుడు వచ్చి ఒకసారి అంటాడు, తోటమాల ఎందుకులే ఈ చెట్టు తీసి పాడేద్దాం,
లేదు ప్రభా, నేను తిరుగుతాను ప్రభా, ఆ చెట్టు చుట్టూ గిరగిర తిరిగేస్తాను, నేను ఆ చెట్టు చుట్టూ తవ్వేస్తాను, మందేస్తాను, ఏమైనా చేస్తాను, ఇంకో సంవత్సరం ప్రభా, ఇంకో సంవత్సరం నేను కష్టపడతాను, ఇంకో సంవత్సరం ప్రార్థన. వావ్ అంటున్నారు. ఎవరన్నాను? ఆవిడండి అసలు మారదండి, చాలా మూర్ఖురాలండి ఆవిడ. ఆయన తత్వం అంటారా, చాలా వరస్ట్ అండి. పచ్చి తాగుబోతుండే, పచ్చి బూతులు తిడతారండి, చాలా మూర్ఖంగా ఉంటారండి. వేస్ట్ అండి వాళ్ళ కోసం ప్రార్థన చేసినాను కదా. మనమైతే ఇలా చెప్తామేమో దేవుడికి, నిజంగా ఇలాగే చెప్తాం మనం. వేస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, అనవసరం అని మనం చెప్తామేమో. కానీ ఇక్కడ చూసారా, ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభా ఈ చెట్టు ఈ సంవత్సరం కాయలేదు కరెక్టే, ఇంకో సంవత్సరం టైం నాకు, దీని చుట్టూ తిరుగుతాను, నేను గిరగిర తిరుగుతూ ఉంటాను, దీని చుట్టూ తవ్వుతూ ఉంటుంటాను, దాని వేలు బలపరుస్తూ ఉంటుంటాను, దానికి మందు పెడతాను, నీరు పోస్తాను, ఏది కావాలో అది నా సాయశక్తిలా కృషి చేస్తాను, అది ఫలించాలని. దేవునికి స్తోత్రం కలిగిన. ప్రభా కొట్టొద్దు, ఒక్క సంవత్సరం ఉంచుదాం అని బ్రతిమాలుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి హెజ్కేల్ గారు కూడా, ప్రభా నువ్వు చెప్పవంటే అవుతుంది, కాబట్టి నువ్వు చెప్పు ప్రభా, సరే మాట్లాడంటే జీవం వచ్చింది. అలాగే దానియేలు గారు కూడా ఏం చేస్తా ఉన్నాడు, ప్రభా చెప్పు మరి ఏం చేయాలి. దానియేలు నువ్వు లోపలికి రా, చూసుకుందాం, మనం లోపల మాట్లాడుకుందాం, మనం ఈ బయట మాట్లాడితే డిస్టర్బెన్స్గా ఉంటుంది అంతా, రా సాయంత్రం మాట్లాడుకుందాం లోపల. హల్లెలూయా. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. కాబట్టి ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడినప్పుడు, ఒక వ్యక్తి సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు బయట పరిస్థితులన్నీ తలకిందులైపోతూ ఉన్నాయి, బయట పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ రోజున మన చుట్టుపక్కల చాలా ఎండిపోయినటువంటి పరిస్థితులు, చాలా శత్రుత్వం మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళని దూషించొద్దు, మనమే సింహాల బోన్లోకి వెళ్ళిపోదాం. దేవునితో మీటింగ్ వేసుకుందాం, దేవునితో సమావేశం పెట్టుకుందాం. ఆయన ఇస్తాడు, కరెక్ట్ గైడెన్స్ మనకి ఇస్తాడనమాట. రా సింహాల బోన్లోకి రా అంటే వెళ్ళిపోయాడు. వేసుకున్నారు మీటింగ్, యేసుప్రభు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ప్రార్థన చేయి, సంభాషణ కదండి. ప్రేయర్ అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, ప్రార్థన అంటే ఊపిరి. కాబట్టి ప్రార్థన చేసుకోకుండా బయట ఉండమన్నారు. ప్రభా ప్రార్థన చేసుకోకుండా ఎలా ఉంటాను నేను, ఊపిరి ఆగిపోద్ది కదా అన్నాడంట. ఏంటండి, ప్రార్థన లేకపోతే ఊపిరి లేనట్టు. కాబట్టి ఊపిరి లేకుండా నేను ఎలా ఉంటాను ప్రభా అంటే, సరే అక్కడ ఎందుకులే కానీ ప్రార్థన ఇక్కడ రా, లోపల చేసుకోను, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి సింహాల బోన్లో పెట్టాడు దేవుడు. అక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రార్థనలో ఉన్నాడు, సంభాషణ చేస్తూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. చూడండి, రాజుగారు అపాయింట్మెంట్కి ఎవరన్నా బయట వాళ్ళు వెయిట్ చేస్తారు, కానీ దానియేలు గారు అపాయింట్మెంట్ కోసం రాజుగారు వెయిట్ చేస్తున్నాడు. దానియేలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఆగండి, ఇంకా ప్రార్థనలు వస్తానంటున్నాడు లోపల ఉండి. రాజా ఆగు, ఇంకొంచెం ఆగు, దేవుడితో మాట్లాడుతున్నాను, మా ఇద్దరు సంభాషణ ఇంకా ముగిసిపోలేదు, ఇద్దరు సంభాషించుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునితో సంభాషణ చేస్తూ ఉంటుంటే మన కోసం వెయిట్ చేస్తారు చాలామంది. దేవునికి స్తోత్రం. దేవునితో మన సంభాషణ కొనసాగుతూ ఉన్నప్పుడు రాజులు సహితం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా, రాజుగారికి నిద్ర పట్టలేదంటుండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభుతో గడుపుతూ ఉన్నట్లయితే మనం ఆందోళన చెందాం. బయట ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లోపల నుంచి ప్రకటిస్తున్నాడు ఆయన. సింహాల బోనులోంచి సమస్యకు పరిష్కారం ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి బయట ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఏంటంట, దానియేలు గారి సింహాల బోనులోకి వెళ్ళడం, దానియేలు గారి సింహాల బోనులో ప్రార్థన చేయడం, దానియేలు గారి సింహాల బోనులోంచి క్షేమంగా రావడం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెయిట్ చేస్తున్నారు రాజుగారు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎక్కడా ఉంటాడు, ఇంకా అయిపోయి ఉంటాడు జీవితం. ఎందుకు అయిపోతాడంటే, జీవం కలిగినటువంటి దేవునితో సంభాషణ చేస్తూ ఉంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నిద్ర లేదు అనుకుంటున్నారేమో, ఎనర్జెటిక్గా తయారవ్వాలి దేవునితో గడిపితే. దానియేలు గారు అంతా సంభాషించేస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు నైట్ అంతా కూడా. సింహాలు కూర్చుని ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే సింహాలు కూర్చుని చూస్తున్నాయన్నమాట. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు దేవుడిద్దరును అని చెప్పేసి ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా సింహాలు హాయిగా కూర్చుని వింటూ ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువు వారు దానియేలు గారు మాట్లాడుకుంటుంటే సింహాలు అలా కూర్చుని ఆనందంగా వింటూ ఉన్నాయంట. ఆకలి మర్చిపోయి అంట సింహాలు, ఆకలి మర్చిపోయి అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోయారో ఈయన వచ్చాడు, రాజుగారు వచ్చి, దానియేలు జీవం కలిగినటువంటి దేవుని కుమారుడా, నీ దేవుడు నిన్ను కాపాడా. ఆ రాజుగారు అయిపోయింది మీటింగ్ అయిపోయింది, ఇప్పుడే యేసుప్రభు వారు వెళ్ళారు, నేను కూడా వస్తున్నాను ఆగండి అని చెప్పి
అప్పుడు ఉగ్రత తీరిపోయింది, అక్కడితోటి ఉగ్రత అయిపోయింది. బయటకు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తల్లి గర్భంలో 9 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత శిశువు బయటికి ఎలాగైతే ఎత్తాడో, నవజాత శిశువులాగా, నూతనమైనటువంటి శిశువులాగా ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి. సింహాల బోనులోంచి సేఫ్గా వస్తూ ఉన్నాడు, సింహాల బోను నుంచి ఆరోగ్యంగా వస్తూ ఉన్నాడు, సింహాల బోను నుంచి ఆనందంగా వస్తూ ఉన్నాడు. ఉగ్రత తీరిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉన్నాడు ఆయన. ఎలా వస్తూ ఉన్నాడు? ఫుల్ సంభాషణ అంతా నైట్ దేవుడితో సంభాషించిన వాళ్ళకి ఎలాగుంటుంది అంటే, మోషే గారి ముఖం ఎలాగైతే ప్రకాశించిపోతూ ఉన్నదో, దేవునితో గడిపిన తర్వాత దానియేలు గారి ముఖం భయం లేదు, చింత లేదు, కళకళలాడుతూ ఉందంటండి, ముఖం ప్రకాశించిపోతూ ఉన్నదంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఆనందంతో వస్తున్నాడు బయటికి ఆయన. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవునితో సమయం గడిపాడు అక్కడ, సింహాలతో కాదు. బయట వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది? సింహాల బోను. కానీ దానియేలు గారికి అది ఒక సింహాసనం. ఆ సింహాసనం మీద యేసుప్రభువు వారు కూర్చుని ఉంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని దానియేలు గారు మాట్లాడుతున్నాడు అన్నమాట, సంభాషణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒక సిచ్యువేషన్ మనం ఎలా ఊహించుకుంటూ ఉన్నాం? కాబట్టి ఇది చాలా శ్రమ అండి. నేను శ్రమలు గుండా వెళ్తున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి. దానియేలు గారు ఏమన్నా శద్రకు, మేషకు, అబేద్నెగోల వాళ్ళారా, రండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నాకు సమస్య వచ్చింది, సింహాల బోన్లు వేస్తున్నారు అని ఏడ్చాడా? కనీసం ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చాడు వాళ్ళకి? లేదు. దేవునితో మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. అబ్రహాం అంటాడు ఇస్సాకుని తీసుకుని కొండకెళ్ళి దేవుడికి బలిచ్చి తిరిగి వస్తాం. వావ్, ఎంత విశ్వాసం చూసారు వీళ్ళందరిది కూడాను, విశ్వాస వీరులు వీళ్ళంతాను. కాబట్టి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఈ సమస్యలను కడతీర్చేస్తాయే, ఈ ఆర్థిక సమస్యలను అంతమొందించేస్తాయే, నాకున్న వ్యాధి నన్ను ప్రాణం తీసేస్తుంది అనుకుంటానున్నారా? లేక ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తి, నేను తిరిగి వస్తాను అని మనం చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఏం వాక్యం చెప్పాలా ప్రభా అంటే దేవుడికి చూపించాడు. ఇందులో ఏముంది ప్రభా? లోకంలో సమస్యకి పరిష్కారం ఇందులో అసలు ఏమున్నది? ఎట్లా చెప్పాలి ఇది అసలేని? నువ్వేం చెప్పదు, అట్లా కూర్చో, నేను చెప్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానియేలు కూడా అని ఉంటాడు, ఎక్కడ ప్రభా మీటింగ్ మనకే, ఇంత పరిస్థితి ఎలా ఉందంటే రా చెప్తానులే, ప్లేస్ కంగారు పడకు, సింహాలు బోను అన్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో ఎక్కడ కలుస్తూ ఉంటుంటాడు అంటే శ్రమల మధ్యలో కలుస్తూ ఉంటుంటాడు, శత్రువుల మధ్యలో మీటింగ్ వేస్తూ ఉంటుంటాడు దేవుడు. నేను రాను ప్రభు అక్కడికి, నాకు కుదరదు అక్కడికి, నేను రాను అంటే ఎట్లా ఉంటుంది? నవ్వు తెలిపాడు దానియేలు గారు, సంతోషంతో తిరిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాజు పిలుస్తున్నాడు, జీవం కలిగినటువంటి దేవుని కుమారుడా దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడా? హల్లెలూయా. ఇప్పుడే వెళ్ళాడండి దేవుడు, ఇప్పుడే వెళ్ళాడు, సంభాషణ ఇప్పుడే పూర్తయింది, మాకు వస్తున్నాను, వెయిట్ చేయండి అని చెప్పి హాయిగా బయటకు వస్తున్నాడు అంటండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ తెగులు నా గుడారమును సమీపించదు. హల్లెలూయా. మనము చదువుతాం కదండి, కానీ ఆ మాట దానియేలు గారికి వర్తింతుందేమో. దానియేలు గారికి ఉన్నటువంటి విశ్వాసంతో కూడినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందేమో, దానియేలు గారు వంటి ఖలీజ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందేమో, దానియేలు గారు వంటి విశ్వాసం ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ మాట వర్తిస్తుందేమో. మనం పెదాలతో పలికేస్తూ ఉంటుంటాం, హార్ట్ తోటి పలకం మాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ తెగులు నా గుడారం సమీపించదు. కనీసం సింహపు కాలి గోరు కూడా దానియేలు గారికి టచ్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూసారా? కాబట్టి మీరు శ్రమల గుండా వెళ్తున్నారా, ఇబ్బందులు గుండా వెళ్తున్నారా? దేవునితో ఒక మీటింగ్ అనమాట మీకు అక్కడ. శ్రమల్లో బాగా దగ్గర అయిపోతామండి దేవునికి. చూడండి ఒక విషయం ప్రియులారా, మోకాళ్ళ మీద మనం ఉంటే దేవుడు మనం తెలుసుకుంటామంట, దేవుడు మనల్ని తెలుసుకుంటాడంట. రాత్రి చెప్పిన పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఎప్పుడైతే దానియేలు గారు అక్కడ మోకరించారో దానియేలు గారి దగ్గర దేవుడు వచ్చేసాడు. శ్రమల్లో ఉండి మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలక్ష్యం చేయడు అంటండి. 51వ కీర్తనలో ఉంటుంది, విరిగి నలిగిన హృదయం దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు, టక్మని వచ్చేస్తాడు వెంటనే ఆయన దగ్గరికి. కాబట్టి ఆ ఇంటిలో ఉండి కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేసుకుంటే ఆ దానియేలు గారి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు, దేవుడైతే దానియేలు గారి దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు బయటికి తీసుకొచ్చాడు రాజుగారు, బయటకు వచ్చాడు. దానియేలు నువ్వు క్షేమంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నానండి, మా దేవుడు వచ్చాడు.
సింహాలను కూర్చోబెట్టాడు, మీ ఇద్దరు మీటింగ్ వేసుకున్నా మాట్లాడుకున్నాం, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అది సింహాల భవన్ మీరు అనుకుంటారు, కానీ దేవుడు సింహాసనం అండి. అది ఇట్లా జరిగిందని చెప్పాడు. వెంటనే బయటకు వచ్చాడు. హల్లెలూయా. బయట వారిలో ఉన్నటువంటి అందరిలో అవిశ్వాసము, ఆందోళన, అంధకారం అంతా కూడా కనుమరుగైపోయింది. బయట ఉన్న సమస్యకి పరిష్కారాన్ని ప్రకటించాడు దానియేలు గారు. బయట ఉన్నటువంటి వారిలో అవిశ్వాసాన్ని తొలగించాడు. బయట ఉన్నటువంటి వారి అందరిలో కూడా ఆందోళన తొలగించాడు. బయట ఉన్న వారిని అందరిలో కూడా అనుమానాలను తొలగించాడు. ఇజ్రాయేలీల దేవుడు అనగా దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయనే గొప్ప దేవుడు అని అందరూ తెలుసుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక విడుదలను ప్రకటించాడు. ఆ సమస్య అంతటికి పరిష్కారంగా దానియేలు ఉన్నాడనమాట. దానియేలు ద్వారా సమస్యను పరిష్కరించాడు. అందరిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించాడు. అందరిలో ఉన్నటువంటి ఆందోళన తొలగించాడు. అందరిలో ఉన్నటువంటి ప్రతి విధములైనటువంటి రెండో ఆలోచన, వేరే దేవుడిని పూజించకూడదు, ఆయన దేవుడే దేవుడు, ఆ దేవుడినే పూజించాలందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నప్పుడు, సమాజంలో భయంకర పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం సింహాల బోన్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ప్రియులారా. మనం అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఏంటంటే లాక్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం తాళపు చెవిని లోపలికి పెట్టి తిప్పాలన్నమాట. హల్లెలూయా. ఈ తాళపు చెవి లోపలికి వెళ్ళినప్పుడే బయట లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ తాళపు చెవి లోపలికి పెట్టి తిప్పినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ తాళపు చెవిగా నువ్వు లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? ఆ తాళపు చెవిగా నువ్వు లోపల ఉండటానికి ఇష్టపడతా ఉన్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. కాబట్టి దానియేలు గారు ఇప్పుడు ఏంటి? తాళపు చెవి అనమాట. హల్లెలూయా. దేనికి స్తోత్రం? కీ అనమాట. ఆయన వెళ్ళాడు లోపలికి, తిప్పాడు, ఓపెన్ అయిందనమాట. ప్రతి హృదయం ఓపెన్ అయింది, ప్రతి కన్ను తెరవబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనోనేత్రం తెరవబడింది. యేసే నిజమైనటువంటి దేవుడు, దానియేలు చేస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ప్రతి కన్నులకున్న పొరలు రాలిపోయినాయి అనమాట. ప్రతి వారిలో ఉన్నటువంటి అవిశ్వాసపు అంధకారపు ఛాయలన్నీ కూడా మటుమాయమైపోయినాయి. ప్రతి వారిలో వెలుగు కలిగింది, జీవం కలిగింది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక్కడే వెళ్ళాడని లోపలికి. మనకి డబల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, 10 బెడ్రూము, డూప్లెక్స్, ట్రిపుల్-ఎక్స్, చాలా పెద్ద ఇల్లు ఉంటాయి, చాలా గదులు ఉంటాయి. బట్ 1 లాక్ ఏంటంటే మెయిన్ గేట్ దగ్గర ఒకే లాక్ ఉంటుంది. చిన్న కీ పెట్టి ఇట్లా తిప్పుతాం, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే డూప్లెక్స్ అయినా, ట్రిపుల్-ఎక్స్ అయినా, డబుల్ బెడ్రూమ్ అయినా, సింగిల్ బెడ్రూమ్ అయినా, 10 బెడ్రూమ్, 100, ఎన్ని బెడ్రూమ్లు ఉన్న ఇంట్లోకైనా ఈ ఒక్క కీ తిప్పినప్పుడు ఏమవుతుంది? అన్ని మార్గాలకి ఓపెన్ అయిపోతుంది. ఇల్లంతట్లోకి వెళ్ళడానికి ప్రవేశం దొరుకుతుంది మనకి. అలాగే ఈ దానియేలు గారు ఈ సింహాల బోనులోకి వెళ్ళాడు. ఒక లాక్ లాగా వెళ్ళాడనమాట, ఒక కీ. హల్లెలూయా. ఆ కీ ఆయన వెళ్ళాడు, ఓపెన్ చేశాడు. ప్రతి మనోనేత్రం తెరవబడింది, ప్రతి హృదయం ఇప్పబడింది. ప్రతి వారి జీవితంలో ఉన్నటువంటి ఆందోళనలు, అంధకారము, అవిశ్వాసం ప్రతిదీ తొలగిపోయింది. ప్రకటన, రాజ్యం మొత్తం ప్రకటించబడింది. దానియేలు జీవిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. కాబట్టి దేవుడు నిజమైనటువంటి దేవుడని నిరూపించబడాలంటే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటూ ఉంటుంటాడు. మరి నిలబడదామా? మనం నిలబడటానికి సిద్ధంగా ఉందామా? ప్రియులారా, ఆలోచన చేయండి. మనంతా నిలబడదామా? నిలబడటానికి సిద్ధంగా ఉందామా? ఆలోచన చేయండి. దేవుడు నువ్వు నిలబడతానంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. సింహాల బోన్లో మీటింగ్ చేస్తాడు దేవుడు. శ్రమల మధ్యలో మనల్ని దేవుడు నిలబెడతాడు. ప్రజలందరికీ సమస్యలుగా ఉండొచ్చు, కానీ అవి మనకి కిరీటాలుగా ఉంటాయి. ప్రజలందరికీ అవి భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులుగా ఉండొచ్చు, కానీ మనకు అవి చాలా ఆదరణకరమైనటువంటి. ఎందుకంటే శ్రమలో మనకి దేవుడు తోడుగా ఉన్నాడండి. సింహాల బోన్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబ్లం? దేవుడు తోడుగా ఉంటే ఒక పాట పాడుతూ ఉంటుంటాను నేను, అంత మాట మీకు గుర్తుంటుంది. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే.
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. ఈ లోక స్నేహం వెల్లివేసిన నీవే నా నేస్తం. లోక స్నేహం వెల్లివేసిన నీవే నా నేస్తం. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. యేసయ్యా, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి పాట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మన గుండెల నిండా యేసయ్య ఉన్నప్పుడు మన కార్చే ప్రతి కన్నీరు ఒక ముత్యంగా మారిపోతుంది, ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. లోక స్నేహం మనం వెలివేసినా సరే యేసయ్య మన దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి దానియేలు గారు సంఘంలో, సమాజంలో, చుట్టుపక్కల ఉన్న సమస్యకు పరిష్కారంగా మారాలంటే ఆయన సింహాల బోన్లోకి వెళ్ళాడు. కాబట్టి గుండె నిండా యేసయ్య ఉన్నాడు కాబట్టి, ఆయనతో యేసయ్య ఉన్నాడు కాబట్టి సింహాల బోను కూడా ఆయనకి పూల పాన్పుగా మారిపోయింది. కాబట్టి ఈ రోజున బయట ఉన్న సమస్యకి పరిష్కార మార్గం మనం మారదామా? ప్రార్థన చేద్దామా? అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. యేసయ్య, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని యేసు నామంలో ఉన్న ప్రభా ఈ వాక్యాన్ని 30, 60, 100, 1000 ఫలింపజేసిన వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.